ఎల్లుండి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల కోసం తెలంగాణ సర్కారుతో పాటు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. రేపు అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీలు ఎల్పీ సమావేశాలను ఏర్పాటు చేశాయి. బడ్జెట్ లెక్కలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే గులాబీ సర్కారును టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. బడ్జెట్ భేటీకి సమయం దగ్గర పడుతుండటంతో ప్రాధాన్యతల్ని చర్చించేందుకు రేపు మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. 3 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే ఈ భేటీకి ఎంపీలను కూడా ఆహ్వానించారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా సభలో మస్టుగా ఉండాలన్నది సీఎం ఆలోచన. బడ్జెట్ నిధులు కేటాయింపులపై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే టీఆర్ఎస్ సర్కార్ను హామీలు, అభివృద్ధిపై నిలదీసేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి కాంగ్రెస్, టీడీపీ. పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడేలా సమావేశాల్లో తగిన పాత్ర పోషించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సీఎల్పీ భేటీ కోసం రేపు ప్రత్యేకంగా నగరానికి వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవుతుండటంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ నిర్బంధ విద్య, ఇంటికో ఉద్యోగం, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు, ఇలా టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీపై స్టేటస్ రిపోర్టు కోసం పట్టుబట్టనుంది. ఇక టీడీపీ కూడా అసెంబ్లీ వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టింది. రేపు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. పార్టీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ప్రజాపోరు యాత్రల పేరుతో మంత్రుల నియోజకవర్గాలలో పర్యటించిన నేతలు అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని నిలదీస్తామని అంటున్నారు.